హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సొరకాయ టమాటో ఎలా చేయాలో చూద్దామండి. పచ్చిమిరపకాయలు వేసి చేద్దాము, ఓకేనా. చాలా ఇష్టంగా తింటారు, నాకు కూడా చాలా ఇష్టము పచ్చిమిరపకాయలు సొరకాయ కూర అంటే, ఓకేనా. అది ఎలా చేయాలో చూపెడతారండి ఫ్రెండ్స్. సొరకాయను ముందుగా పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకొని తల మొండెం వీటిని కట్ చేసుకొని మధ్యలో పాటు అయితే తీసుకున్నాను. ఒక ఉల్లిగడ్డ, 3 టమాటాలు, 7-8 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇంకా సొరకాయ, టమాటా, ఉల్లిగడ్డ వీటినన్నిటిని శుభ్రంగా కడుక్కొని ఇంకా సొరకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూడండి, నేను చూపెట్టిన విధంగా లేత సొరకాయను అయితే తీసుకున్నాను. మనకైతే ఈ సీజనల్ స్టార్ట్ అయింది సొరకాయలు కాయడము. అప్పుడు లేతవి దొరికినాయి అనుకో, చాలా రుచిగా ఉంటాయి. మళ్ళీ అందులో నేను గ్రీన్ కలర్ సొరకాయ అయితే తీసుకున్నాను, ఓకేనా. వీటినన్నిటిని మంచిగా చిన్న చిన్నగా కట్ చేసి అయితే పక్కకైతే పెట్టాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే జీలకర్ర చిటపటలు ఆడుతున్నప్పుడు ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇవి 2 వేసుకోవాలండి. వేసుకొని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు వీటిని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి, ఓకేనా. లో ఫ్లేమ్లో కొంచెం ఉల్లిగడ్డ కొంచెం వేగగానే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇంకా సొరకాయలు మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అయితే ఇందులో వేసి కలుపుకొని మూత పెట్టుకుందాము. ఒక 4-5 నిమిషాల పాటు ఉడికినాక సొరకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక 4-5 నిమిషాలు ఉడికే వరకు మూత పెట్టుకోవాలి. మూత తీసి ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకోవాలండి. ఉప్పు పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి. కలుపుకొని సొరకాయలను బాగా మెత్తగా ఉడికించుకోవాలి, ఓకేనా. చూపెట్టిన విధంగా చూస్తూ ఉండండి. వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఓకేనా. మధ్యలో సొరకాయను కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుకున్నాక మూత తీసి సొరకాయలు అయితే ఈ విధంగా ఉడికి నూనె సపరేట్ అయినప్పుడు ఇంకా టమాటాలు వేసుకోవాలి, ఓకేనా. ఇంకా ఆల్రెడీ మనం కారం అయితే వేసుకున్నాము. టమాటాని అయితే బాగా ఉడికించాలండి. ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇలా టమాటాలు బాగా ఉడికినాక ఒక 2-3 చెట్లంతా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.